హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. అసలు ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, చాలామంది పేరెంట్స్ తోటి మాట్లాడుతున్నప్పుడు పేరెంట్స్ రకరకాలుగా మాట్లాడతారు. పర్టికులర్లీ కొంత టైప్ ఆఫ్ పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే, మాకంతా తెలుసు కాలేజ్ గురించి, మా కాలేజ్ గురించి అంతా తెలుసు, మాకు గైడెన్స్ వద్దు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. ఈ వీడియో వాళ్ళ కోసం చేస్తున్నాను. ఇంకొంతమంది పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే, సార్ మేము ఇంటర్మీడియట్కి లక్షలు కట్టాను సార్, నేను 3 లక్షలు కట్టాను, నేను 5 లక్షలు కట్టాను, నా దగ్గర అయితే ఒక లెవెల్ ర్యాంక్ ఉంది, ఒక మంచి, మరీ టాప్ కాదు మరీ కింద కాకుండా ఓకే, ఒక ట్రిపుల్ ఐటీలోనే ఎక్కడో చోట సీట్ వచ్చే స్కోప్ ఉండే పర్సంటేజ్ నా దగ్గర ఉంది, నాకు సీట్ వచ్చేలా నాకు మీ గైడెన్స్ ఇవ్వండి సార్ అని రియాలిటీని అర్థం చేసుకొని మాట్లాడే కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళు చాలా గ్రేట్, నేను అప్రిషియేట్ చేస్తాను వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు రియాలిటీ తెలుసుకున్నారు. ఇంకొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వీళ్ళు మొండిగా మాకంతా తెలుసు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. ఫస్ట్ థింగ్, మీకేమీ తెలియదు. ఎందుకో నేను చెప్తాను. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరేమనుకుంటారు, గూగుల్లో చూసి కాలేజ్ గురించి బ్రౌచర్లో లేదా యూట్యూబ్లో రివ్యూస్ చూసి మా కాలేజ్ గురించి అంత ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటారు అని మీ అపోహలో ఉంటారు. నేను రియాలిటీ అనేది మీకు ఎలా ఉంటుందో నేను చెప్తాను. ప్లేస్మెంట్ పర్సంటేజ్, చిన్న టాపిక్ నేను మీకు చెప్తాను. ప్లేస్మెంట్ పర్సంటేజ్, అసలు ప్లేస్మెంట్ పర్సంటేజ్ అంటే ఏంటని మీరేమనుకుంటారు? 100 మంది ఆ ఇయర్లో ఉంటే ఆ 100 మందిలో ఎంతమంది ప్లేస్ అయ్యారు? 50 మంది ప్లేస్ అయితే 50%, అలా మీరు అనుకుంటారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లేస్మెంట్ పర్సంటేజ్ అంటే అది. కానీ రియాలిటీ ఏంటో తెలుసా? 100 మెంబర్స్లో ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు? 50. అక్కడే 50 మంది లెగిసిపోతారు. 100లో 50% వెళ్ళిపోద్ది, ఏ కాలేజ్ అయినా అలానే ఉంటుంది. ఆ 50లో ఎంతమంది ప్లేస్ అయ్యారనేది మీకు చూపించేది అక్కడ ప్లేస్మెంట్ పర్సంటేజ్. మీరు గూగుల్లో కొడితే 90 ఎంతో వస్తుంది కదా, అది మీకు చూపించేది ఎలిజిబుల్ దాంట్లో ఎంత ప్లేస్ అయ్యారని, రియల్గా ఇంటేక్లో ఎంత అని కాదు. మళ్ళీ ఈ ఎలిజిబుల్ దాంట్లో ప్లేస్ అయ్యారు అంటే జస్ట్ జాబ్ ఆఫర్లు వచ్చిన వాళ్ళే, జాయినింగ్ లెటర్ రాని వాళ్ళు చాలామంది ఉంటారు. జాబ్ ఆఫర్ వేరు, జాయినింగ్ లెటర్ వేరు. ఈ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే జాబ్ ఆఫర్ని వేసేసుకుంటారు, జాయినింగ్ లెటర్ రాని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా గ్రౌండ్ రియాలిటీ చాలా ఉంటుంది, జస్ట్ 0.01% మాత్రమే. ఇది ఎగ్జాంపుల్. ఇలాంటి విషయాలు ఎన్నో ఉంటాయి కాలేజ్ గురించి. మేము రీసెర్చ్ చేస్తే గ్రౌండ్ రియాలిటీ మీద ఇలాంటి చాలా వచ్చాయి. ఇంకా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అంటారు, అది దేనికి పనికిరాదు. ఇలాంటి విషయాలన్నీ ఉంటాయి, మీకు తెలియదు పేరెంట్స్కి. మీరేమనుకుంటారంటే ఎక్కడో చూసి నమ్మేసి మాకంతా తెలుసు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే, ర్యాంక్ వస్తే సీట్ వచ్చినట్టు కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ర్యాంక్ వేరు, సీట్ వేరు. మీరు కష్టపడి చదివింది సీటు కోసం, ర్యాంకు కోసం కాదు. మీ దగ్గర మంచి ర్యాంక్ ఉన్నా సరే మీకు ప్రాపర్ గైడెన్స్ లేకపోతే చెత్త కాలేజ్కి వెళ్తారు. ఆ కాలేజ్కి వెళ్ళినాక మీ బాబు లేదా పాప తోడు ఉండే పక్కన పిల్లలు చెప్తారు, నీ ర్యాంక్ ఇంకా అక్కడికి ఆ కాలేజీలో వచ్చిండేది కదా, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావని. అప్పుడు రియలైజ్ అవుతారు, రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఆ బ్రెయిన్లో అది అలా ఉండిపోతుంది 4 years. అదొకలా తప్పు చేశాను చూసుకోలేదు, అది కుమిలిపోతారు. అదొకటి, అంత కష్టపడ్డాను దానికి ఏంటి ఫలితం లేదు. ఇలా చాలామంది స్టూడెంట్స్ని చూసాము, 100 మంది ఉన్నారు. ఇంకా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ ర్యాంక్ ఏంటంటే చాలా తక్కువ ఉంటుంది, పర్సంటైల్ ర్యాంక్ చాలా తక్కువ ఉంటుంది. కానీ ప్రాపర్ గైడెన్స్, ఒక స్ట్రాటజీ తోటి వెళ్ళి మంచి గైడెన్స్ తీసుకొని మెంటర్ దగ్గర వెళ్ళి మంచి కాలేజీలో సీట్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. అలా కూడా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ పర్టికులర్ నేను చెప్పేది ఏంటంటే, ఈ కొంతమంది పేరెంట్స్ మీకు అన్నీ తెలుసు అనుకుంటారు. దయచేసి మీకు ఏమీ తెలియదు. కాలేజు పైకి కనిపించేది వేరు, లోపల చాలా కథ ఉంటుంది. మీకు ఆ విషయాలన్నీ తెలియవు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నేనేదో మీ దగ్గర మెంటర్షిప్కి డబ్బులు కట్టించాలని కాదు. మీ దగ్గర ర్యాంక్ ఉంది, ర్యాంక్ తగ్గ సీట్ కావాలి. మీకు కావాలి అంటే మీకు ప్రాపర్ గైడెన్స్ ఉండాలి, మీకు గ్రౌండ్ రియాలిటీ చెప్పేవాళ్ళు ఉండాలి. మీరేదో అన్నీ తెలుసు అనే మొండితనంతో ఉండి, నాకు తెలుసు, నాకు ఎవరు గైడెన్స్ అవసరం లేదనుకుంటే, రేపు కాలేజ్కి వెళ్ళినాక మీకు ఎంత తెలుసు అనేది మీకు అప్పుడు అర్థమై ఉంటుంది. అప్పుడు అర్థమైద్ది మీకు ఇప్పుడు ఎంత తెలుసు అని మీరు ఫీల్ అవుతున్నారో, నాకు అంతా తెలుసు అని, రేపు కాలేజ్కి వెళ్ళాక అప్పుడు మీకు ఎంత తెలుసు అనేది మీకు క్లారిటీ వస్తుంది. నాకేమీ తెలియదు అన్న విషయం మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. నాకు అంటే అదే మీకు. సో దయచేసి గైడెన్స్ తీసుకోండి, ఎంతో కష్టపడి ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే, లక్షలు కడతారు ఇంటర్మీడియట్కి. 5 లక్షలు కట్టిన వాళ్ళు ఉన్నారు, 7 లక్షలు. నేను పేరెంట్ వచ్చారు మన దగ్గరికి, సార్ నేను 7 లక్షలు ఇంటర్మీడియట్కి కట్టాను సార్ అని చెప్తున్నారు.
7 లక్షలు ఇంటర్మీడియట్ కట్టాను సార్. మా బాబుకి 94% అని చెప్పారు. 94% వాళ్ళ పెద్ద బాబు కూడా ఉన్నారు. ఆయనకు మంచి టాప్ పర్సెంటేజ్ వచ్చి ఐఐటి ఖరగ్పూర్లో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అంట. ఇప్పుడు వాళ్ళ చిన్న బాబుకి 94% వచ్చింది. 7 లక్షలు అంటే ఇంటర్మీడియట్ ఫీజు. నేను 7 లక్షలు కట్టాను సార్. మీరు ఎంతో చెప్పండి ప్యాకేజ్, నేను మీకు కడతాను, కానీ నాకైతే నా ర్యాంకు తగ్గ సీట్ అనేది మీరు ఇప్పించాలి సార్. సో అలా కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఆయన ఎందుకు అలా అంటున్నారు, వాళ్ళ పెద్ద బాబుది ఆల్రెడీ చూశారు వాళ్ళు. ఐఐటి ఖరగ్పూర్లో మ్యాథమెటిక్స్ ఈ ప్రొసీజర్ అంతా ఇది ఎంత కాంప్లికేటెడ్ ఉంటుంది అనేది ఆయనకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ఆల్రెడీ వాళ్ళ పెద్ద బాబుని సేమ్ ఇదే జోసెఫ్ ఈసాబ్లో పంపించి కూడా మళ్ళీ మన దగ్గర గైడెన్స్కి వచ్చారు. ఎందుకు ఆ లోపల విషయాలన్నీ ఎందుకు? వాళ్ళ బాబు ఆల్రెడీ వెళ్ళాడు, వాళ్ళు ఫస్ట్ టైం బోల్తా పడి ఉంటారు, ఇప్పుడు వచ్చారు మన దగ్గరికి, ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి రిగ్రెట్గా ఫీల్ అవ్వకూడదని చెప్పేసి. మీకు నేను ఒకటే చెప్తున్నా, కాలేజ్ గురించి మీకు తెలిసింది ఏం లేదు, జీరో. మీరు ఏదో గూగుల్లో చూసి రివ్యూస్ చూసి ఏదో మాకంతా తెలుసు అనుకుంటారు. జీరో మీకు తెలిసింది కాలేజ్ గురించి, జీరో అంతే. మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి కాలేజెస్ గురించి. సో మెంటర్షిప్ తీసుకోండి, చాలా అవసరం. మీ దగ్గర ఏదో డబ్బులు తీసుకోవాలని కాదు, మీకోసమే. మీరు కట్టే 5,000 ఏ మూలకి రావు. మీరు కట్టే 1000, 2000, 3000, 5000 అనేది మన దగ్గర 1000 నుంచి 5000 ఉంటాయి. మీరు కట్టే మాకు ఏ మూలకి రావు. మీరు కట్టే ఈ రన్ చేయడానికే సరిపోద్ది. నేను నిజం చెప్తాను, మీకు కావాలంటే నా బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తాను. మీరు ఏదైతే కడుతున్నారో అది రన్ చేయడానికి, ఛానల్ ఈ వీడియోస్ చేయడానికి వీటికే సరిపోతున్నాయి. మాకు మిగిలేదు ఏం లేదు. మీకు కావాలంటే నేను నా బ్యాంక్ స్టేట్మెంట్ మీకు చూపిస్తాను. మీరేదో మీ దగ్గర డబ్బులు తీసుకొని బతికేస్తాము అలా ఆలోచిస్తే మీరు కట్టేది మాకు ఏ మూలకి రాదు. మీరు కట్టింది మీకు ఇవ్వటానికే మాకు సరిపోద్ది. మీరు ర్యాంక్ తెచ్చుకోవటానికి 5 లక్షలు కడుతున్నారు. 5 లక్షలు. ఇప్పుడు ఏ ఇంటర్మీడియట్ కాలేజ్ చూసుకున్నా విత్ హాస్టల్ కలిపితే జేఈ అడ్వాన్స్ సెక్షన్కి 5 లక్షలు ఫీజు ఉంటుంది. మీరు 5 లక్షలు ఇంటర్మీడియట్ కట్టి ఇక్కడ 1000 రూపాయలు 2000 కట్టడానికి ఇంత ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఇది ఎందుకు? ఇది ఇంపార్టెంట్. మీకు ర్యాంక్ కంటే సీట్ ఇంపార్టెంట్. మీరు ఆ ఇంటర్ తీసుకుంది ఎందుకు? సీట్ కోసం, ర్యాంక్ కోసం కాదు. ర్యాంక్ వస్తే సీట్ వచ్చినట్లు కాదు, వేరు. సో దయచేసి ఫస్ట్ ఆ అపోహల నుంచి రండి. మీకు తెలిసింది జీరో, మీకు ఏమీ తెలియదు. గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ విషయాలు చెప్పే మీరు వినకుండా వెళ్ళారు అంటే రేపు మీరు కాలేజ్కి వెళ్ళినాక మీరే చెప్తారు నాకు వచ్చి, తప్పు చేశానన్నా, నాకు అన్నీ తెలిసి వెళ్ళాను, నాకు అన్నీ తెలుసు అనుకుని వెళ్ళాను, నేను తప్పు చేశానని చెప్పేసి మీరే నాకు వచ్చి చెప్తారు. రియాలిటీ వేరుగా ఉంటుంది దయచేసి. సో